ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ప్రస్తుతం మూడవ అధ్యాయం ఎందుకు ప్రారంభింపబడుతుంది అనే విషయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆశ్రయము విషయము రెండు. ఆశ్రయము విషయము ఈ రెండు ఆత్మ పదార్థమవుతుందా అనాత్మ పదార్థమవుతుందా అని విచారణ చేసి ఆత్మ పదార్థమని సిద్ధాంతి అంటాడు, అనాత్మ పదార్థమని పూర్వపక్షి అంటాడు. ఆ అనాత్మ పదార్థము అజ్ఞానాన్ని ఆశ్రయించిందా జ్ఞానాన్ని ఆశ్రయించిందా అని వివరణ అయిపోయిన తర్వాత ఈ గ్రంథం ఎందుకు ప్రారంభం చేస్తున్నాడు మూడవ అధ్యాయాన్ని అని మహావాక్యం యొక్క అర్థాన్ని తెలియజేసేదాని కొరకు మూడవ అధ్యాయం ప్రారంభం చేయబడుతుందనే దాన్ని సిద్ధింపజేస్తాడు. అక్కడ మొట్టమొదలు సర్వోయం ప్రమిత ప్రమాణ ప్రమేయ ప్రమాత్ర లక్షణ ఆ బ్రహ్మస్తంభ పర్యంతో మిథ్యాధ్యాస ఏవేతి. పూర్వం చెప్పబడినట్టుగా ప్రమాణము ప్రమేయము ప్రమాత్ర ప్రమితి నాలుగు. ఈ నాలుగు ఇదివరకు ఎన్నిసార్లు చెప్పుకున్నాము. ప్రమాత్ర అంటే తెలుసుకునేవాడు, ప్రమాణం అంటే తెలుసుకునేదానికి సాధనభూతమైన కారణము, ప్రమేయం అంటే విషయం, తర్వాత ప్రమితి అంటే జ్ఞానం, విషయ సంబంధమైన జ్ఞానం. ఇవి నాలుగు ప్రతి చోట ఉంటే ప్రతి వస్తువు ప్రమాణ ప్రమేయ ప్రమాతృ ప్రమితి. ఈ నాలుగింటి యందు ప్రతిబింబించిన చైతన్యం అంటారు. ఇవి నాలుగు ఒక దగ్గర చేరినప్పుడే వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది. ప్రమాతృ చైతన్యం, ప్రమాణ చైతన్యం, ప్రమేయ చైతన్యం మూడు ఒక్క దగ్గరగా ఏకమైనప్పుడు ప్రమితి ఏర్పడుతుంది అనేదాన్ని చెప్పాడు. ప్రమాతృ చైతన్యం ఎక్కడ ఉంటుంది? అంతఃకరణ అవచ్ఛిన్నం. ప్రమాణ చైతన్యమో దండాయమానంగా వెళ్లేదాన్ని ప్రమాణ చైతన్యం అంటారు. వృత్తి కదా, అంతఃకరణ వృత్తిని ప్రమాణం అంటాము. దాన్ని ప్రతిబింబించిన దాన్ని ఏమంటాము? ప్రమాణ చైతన్యం. విషయ చైతన్యాన్ని ఏమంటారు? ప్రమేయ చైతన్యం. ప్రమేయం అంటే జ్ఞానకు విషయమైంది, ప్రమేయ చైతన్యం విషయం దగ్గర ఉంటుంది. తర్వాత ఈ మూడు ఏకమైన తర్వాత ఇది ఫలానా వస్తువు అనే జ్ఞానము, దాన్ని ఏమంటారు? ప్రమితి అంటారు. అందువల్ల ప్రమాత్ర ప్రమాణ ప్రమేయ చైతన్యాలు ఏకమైనప్పుడు ఈ మూడిట్లో ఏ ఒక్కడు తగ్గినా గాని ప్రమితి ఏర్పడదు అనే దాన్ని పూర్వ గ్రంథంలో చేశాడు. అందువల్ల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ బ్రహ్మస్తంభ పర్యంతో మిథ్యాధ్యాస ఏవతి. చీమ దగ్గర నుంచి బ్రహ్మలోకం వరకు కూడా తన యందు మిథ్యాధ్యాస అనిర్వచనీయమైన అధ్యాస కలుగునందువల్ల ఈ నాలుగు దేని యందు సిద్ధిస్తాయన్నారు? అనాత్మ వస్తువు ఉందే తప్ప ఆత్మ వస్తువు యందు ఈ నాలుగింటి యొక్క ప్రవృత్తి జరగదు. అనాత్మ వస్తువు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడి నుంచి పోరంకి వరకు, ఇక్కడి నుంచి బ్రహ్మలోకం వరకు కూడా అనాత్మ వస్తువు. కేవలం పోరంకి కాదు, విజయవాడ కాదు. కాబట్టి యత్కించిత్ జగత్యాన్ జగత్, ఈ జగత్తులో ఏదేది గోచరిస్తుందో అదంతా కూడా ఈ నాలుగిటికి సంబంధించి ఉంది. కాబట్టి ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం మిథ్యాధ్యాస ఏవ బహుశవత్తిరభిహితం. అనేకమైన ఆ యుక్తుల చేత ఇంతవరకు రెండో అధ్యాయం వరకు చెప్పబడింది. ఆత్మాది జన్మాది షడ్భావ వికారవర్జిత. ఆత్మ ఎటువంటిదని చెప్పాము? షడ్భావ వికారాల రహితమైంది. అనాత్మ వస్తువేమో షడ్భావ వికారాలతో కూడుకుంది అని ఈ విధంగా స్పష్టంగా రకరకాలైన యుక్తులతో ఇంతవరకు చెప్పాము అని ఇంతవరకు చెప్పిన విషయాన్ని ఈ 4 లైన్ల ద్వారా ఉద్ఘోషించాడు గ్రంథకారుడు. తర్వాత తయోశ్చ మిథ్యా ధ్యాన కూటస్థాత్మనోర్నాంతరేణ జ్ఞానం సంబంధ. ఆ మిథ్యాధ్యాస, మిథ్యారూపమైన అధ్యాసకు నిర్వికయమైన చిదాత్మకును అజ్ఞానము లేక సంబంధం కలగదు. అధ్యాస కలిగింది అంటే
అజ్ఞాన సంబంధం వలనే కలుగుతుంది గాని అజ్ఞానం లేకుంటే అధ్యాస లేదు. అందుకొరకు చిదాత్మ ఎటువంటిది? నిర్వికారమై నిర్వికల్పమై నిరీహమై ఏంటిది స్వరూపమై ఉన్నది. దాని యందు తద్భిన్నమైనది గోచరిస్తుంది అంటే అజ్ఞానం లేకుండా గోచరించే అవకాశము లేదు అని ఈ విషయాన్ని చెప్పి, అన్యత్ర చోదనా పరిప్రాప్తాత్ యథా ఇయం ఏవర్గగ్ని సామేతి. అదేనా అధిష్టాన ఆరోప్యాలకు సంబంధము అజ్ఞానము లేకపోయాను. ఉత్తర సిద్ధాంతి అన్నాడు అజ్ఞానం చేతనే అధ్యాస కలుగుతుంది, లేకపోతే కలగదు అన్న విషయం పైన పూర్వపక్షి గొంతు పట్టుకుంటున్నాడు. అజ్ఞానం ఉంటేనే కలుగుతుంది, లేకపోతే లేదనేది లేదు అధ్యాస. ఎందుకు అంటే అన్యత్ర చోదనా పరిప్రాపితాత్ యథా ఏమయేవ ఋగగ్ని సామేతి. ఏం చెప్తున్నారు అంటే విధి ఏం చెప్పింది అంటే మరి కొన్నిటి మీద ఆరోపణ చేయబడుతుంది. ఏమిటి మీద? ఇయమే ఋగ అగ్ని, ఈ భూమే ఋగ్వేదము, అగ్నే సామవేదమని శృతి చెప్తుంది కదా. మరి అక్కడ అజ్ఞానం లేకుండానే అధ్యాస జరిగిందా లేదా? ఈ పృథివే ఋగ్వేదము, అగ్నియే సామవేదము అని రెండూ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అక్కడ అధ్యాస ఏమి లేదు. అయినప్పటికీ పృథివీ యందు ఋగ్వేదత్వాన్ని, అగ్ని యందు సామవేదత్వాన్ని ప్రతిపాదించిందా లేదా? ప్రతిపాదించినందువల్ల అక్కడ అజ్ఞానం లేదు కదా. నువ్వేమన్నావు? అజ్ఞానం ఉంటేనే అధ్యాస సిద్ధిస్తుంది కానీ లేకపోతే సిద్ధించదు అన్నాము. మరి ఎట్లా సిద్ధించింది? ఇంత శార్గ్రామం తీసుకొని విష్ణు అన్నావా లేదా? ఇంత బొమ్మ తీసుకొని శివుడు అన్నావా లేదా? అక్కడ అజ్ఞానం ఎక్కడుంది అని ఒకవేళ నీవు అంటావేమో. ఇది పూర్వపక్ష ప్రశ్న. ఎందుకంటే అధ్యాసకు అజ్ఞానమే కారణం అన్నప్పుడు వీటి అంత అజ్ఞానం ఉందా లేదా? దేని అంత అధ్యాస అంటే ఏంటిది అంటే మిథ్యాజ్ఞానం. మరి ఇక్కడ ఋగ్వేదము ఎందు పృథ్వీత్వము, అగ్ని సామవేదంలో అగ్నిత్వం ఎట్లా ఆరోపణ చేయబడిన అజ్ఞానం చేత కాదు కదా, అది విధివాక్యం. విధి చెప్తుంది కాబట్టి మరి అజ్ఞానం చేతనే సిద్ధిస్తుందా అన్న కదా. ఇప్పుడు అజ్ఞానం లేకనే మరి ఆరోపణ సిద్ధించిందా లేదా? అందువల్ల తచ్చాజ్ఞానము స్వాత్మమాత్ర నిమిత్తం న సంభవతీతి కస్యచిత్ కస్మిశ్చిత్ విషయే భవతీత్యభవగంతవ్యం. ఆ అజ్ఞానము తన స్వరూపం మాత్రమే నిమిత్తం. స్వాత్మమాత్ర నిమిత్తం అంటే తన స్వరూపం మాత్రమే నిమిత్తంగా కలిగింది కాబట్టి ఆ విధంగా ఇంకొక దానికి విషయముందు అంగీకరించాలి. అది ఎక్కడో చెప్పబడింది. కానీ ఇక్కడ ఈ అజ్ఞానం ఏంటిది? తన యొక్క స్వరూప మాత్రానికంటే ఇంకొక దాన్ని ఆధారంగా కలిగింది కాదు. అందువల్ల ఇంకొక దానికి విషయము చెప్పవలసిన అవసరము లేదు అనే విషయాన్ని పూర్వపక్షి చెప్పాడు. ఎందుకంటే తను తానుగా విషయం చేస్తుందే కానీ ఇంకో దాన్ని విషయం చేసే అవకాశము లేదు. ఇక్కడ అజ్ఞానం లేకపోయినప్పటికీ అధ్యాస లేదు, ఆరోపణ ఎట్లాగైతే సిద్ధించిందో సర్వత్ర కూడా అస్తంభ పర్యంతం కూడా అట్లాగే అధ్యాస సిద్ధిస్తుంది అని ఒకవేళ నువ్వు అంటావేమో. ఆ విధంగా కాదు. ఈ రెండు వాక్యాలు పూర్వపక్షి యొక్క ఆక్షేపణ. అందువల్ల దానికి సమాధానం చెబుతూ ఇహచ పదార్థద్వయం నిర్ధారితమా ఆత్మానాత్మాచ. మేము అజ్ఞానం చెప్పడం లేదు. రెండు పదార్థాలు నిర్ధారణ చేయబడినాయి. ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. ఆత్మ ఏమో శుద్ధమైంది, అనాత్మేమో అజ్ఞాన కల్పితమైంది. ఈ రెండు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మేమో స్వతసిద్ధమైంది, అనాత్మేమో అజ్ఞాన పరికల్పితమైంది. కాబట్టి ఇక్కడ పదార్థద్వయం నిర్ధారితం. రెండు పదార్థాలను నిరూపింపబడినవి వేదాంత శాస్త్రంలో. చిదాత్మ అనేది ఒక పదార్థము, అనాత్మ అనేది ఒక పదార్థము. ఈ రెండు పదార్థములే నిర్ణయింపబడినవి. మూడవ పదార్థము లేదు. ఉంటే ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. మూడవది ఏంటిది? మూడవది ఉన్నాయి రెండే అంటూ ఉంటాయి. మళ్ళీ మూడు మరి చెప్పరేంటి? ఇప్పుడు విన్నదే ఇప్పుడు మర్చిపోతే. ఈ లోకంలో రెండే ఉన్నాయి, ఆత్మ పదార్థం అనాత్మ పదార్థము. మూడవది ఏంటిది? ఏంటంటే నోరెళ్ళు పెడతారేంటి? అందువల్ల మూడవది అంటూ లేదు, ఉన్నాయి రెండే. ఒకటి ఆత్మ పదార్థము. అప్పుడప్పుడు కొట్టి చూస్తే కదా మీలో ఏం పని చేస్తుందా లేదా అనేది. బుర్ర
కానీ బుర్రలో ఏమైనా ఉందా, ఖాళీగా ఉందా, మరి నిండుగా ఉందో చూడాలి కదా అప్పుడప్పుడు. అందుకొరకు ఇప్పుడు ఖాళీగానే ఉందని తెలుస్తా ఉంది, నిండుగా లేదు. అందులో మూడో పదార్థం లేదు. దృగ్దృశ్యవు దో పదార్థవు అన్నారు. ఒకటి దృశ్యము, ఒకటి దృక్, మూడవదంటూ ఒకటి లేదు. ఆ దృశ్యం కూడా దృక్ కంటే భిన్నమైంది కాదని కదా. జీవో బ్రహ్మైవ. దృశ్యం అంటే ఏంటిది? జీవకోటిలోకి వస్తుంది. దృక్ అంటే చైతన్యంకి వస్తుంది. ఆ దృశ్యము, ఈ రెండు పదార్థాల్లో దృశ్య పదార్థం అనేది లేదు. దృక్కే దృశ్య రూపంలో విధంగా అజ్ఞానం చేత భాషిస్తుంది అనే దాన్ని మనం ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం కదా. అందువల్ల ఈ ప్రపంచంలో ఉన్నాయి రెండు పదార్థాలు. ఒక ఆత్మ పదార్థం, రెండవది అనాత్మ పదార్థం. తత్ర అనాత్మనః తావన్న అజ్ఞానే నావి సంబంధ. అందులో అనాత్మకు అజ్ఞానంతో సంబంధము లేదు. ఎందుకు సంబంధం లేదు? ఆత్మ అనాత్మ పదార్థం రెండింటిలో ఏదైతే అజ్ఞానం విషయంగా ఉంటుందో, ఆశ్రయంగా ఉంటుందో దాన్ని విచారించాలి. ఇప్పుడు అనాత్మకు అజ్ఞానాసంతో సంబంధం లేదు. ఎందుకంటే అజ్ఞానం ద్వారా పరికల్పింపబడింది అనాత్మ పదార్థం. అందువల్ల ఇప్పుడు అజ్ఞానానికి ఆశ్రయము విషయము ఎవరో ఏది అనేదాన్ని విచారణ చెయ్యాలి. ఇప్పుడు ఆత్మ పదార్థమా అనాత్మ పదార్థమా? అజ్ఞానానికి ఆశ్రయము విషయం రెండు పదార్థాలు అన్నారు కదా. ఏంటి? ఆత్మ అనాత్మ. ఇప్పుడు అజ్ఞానం కూడా ఒకటి కనిపిస్తుంది కదా. ఆ అజ్ఞానానికి ఆశ్రయము విషయము ఆత్మ అవుతుందా అనాత్మ అవుతుందా అనేదాన్ని ఇప్పుడు విచారించవలసింది. అందువల్ల అనాత్మనః తావన్న అజ్ఞానే నాభి సంబంధ. అనాత్మకు అజ్ఞానానికి సంబంధము లేదు. అంటే అనాత్మ వస్తువు అజ్ఞానానికి ఆశ్రయము విషయము కాదు అని చెప్పి, తస్య హి స్వరూపమేవ హి అజ్ఞానం. దాని యొక్క స్వరూపం ఏంటిది? అసలు స్వరూపమే అజ్ఞానం. ఆ స్వరూపమే అజ్ఞానం అంటే జ్ఞానరహితమైంది అని కదా అర్థము అజ్ఞానం అంటే. అందువల్ల దాని స్వరూపమే అజ్ఞానమైనందువల్ల నహి సతః అజ్ఞాన స్వాజ్ఞానం ఘటతే. తనకు తానుగా అజ్ఞానం స్వయంగా ఘటించదు. అంటే నేను అజ్ఞానిని అని ఏంటిది? నేను కాదు. అజ్ఞానము అజ్ఞానాన్ని తెలుసుకోలేదు. అంటే తెలుసుకోవడం ఏంటిది? జ్ఞానము. తెలియబడేది ఏంటిది? విషయము. అజ్ఞానము అజ్ఞానానికి విషయీభావ సంబంధం ఏర్పడదు. ఎందుకంటే దాని భిన్నమైన ఒక వస్తువు ఉండాలి. నేను చూస్తూ ఉన్నాను అన్నప్పుడు చూడబడే వస్తువు వేరుగా ఉన్నప్పుడు ఎక్కడ చూడవస్తుంది? ఆ వస్తువు దాన్ని ఇప్పుడు మైకును చూసుకోగలుగుతుందా? చూడలేదు. అంటే విషయము విషయము కలిగిన వాడు విషయము ఉన్నది కాబట్టి విషయి అయ్యాడు. విషయీభావ సంబంధము భిన్నంగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది, కానీ ఒకటిగా ఉన్నప్పుడు ఏర్పడదు. ఇప్పుడు జడ పదార్థం ఇది, జడ పదార్థం పుస్తకం కూడా, ఇవి రెండు విషయీభావం సంబంధం ఏర్పడుతుందా? దీనికి తెలుసుకునే శక్తి లేదు, దీనికి తెలుసుకునే శక్తి లేదు. అట్లాగే అజ్ఞానము అజ్ఞానానికి విషయం ఆశ్రయము అయ్యే అవకాశము లేదు. ఎందుకంటే దాని స్వరూపమే అజ్ఞానం. నై సత అజ్ఞాన స్వాజ్ఞానం గడితే. తతః అజ్ఞానానికి అజ్ఞానము స్వయంగా ఇది అజ్ఞానమని అజ్ఞానం గుర్తించలేదు. ఇది అజ్ఞానమని అజ్ఞానం గుర్తించలేదు. ఎందుకంటే స్వయంగా అజ్ఞానం అయ్యామండి. ఇంకా గుర్తించేది ఏంటి? గుర్తించడం అంటే ఏంటిది? తెలుసుకోవడం అజ్ఞాన స్వరూపమా జ్ఞాన స్వరూపమా? మరి అజ్ఞానానికి విషయం ఎట్లా అవుతుంది? స్వయంగా అజ్ఞానం అయ్యుండి ఇంకొక అజ్ఞాని ఇంకొకరికి ఎట్లా ఇది జ్ఞానాన్ని కలుగజేయలేడో? అజ్ఞాని ఇంకొకరికి జ్ఞానం కలుగజేస్తాడా? స్వయం అజ్ఞాని అయి ఉన్నాడు. దారి తెలియని వాడు దారి తెలపగలుగుతాడా? అంధేనైవ నీయమాన యథాంధ. అంధుడు గుడ్డివాడు దారి తెలియక పోతూ ఉంటే ఇంకోరికి దారి ఎట్లా చూపిస్తాడు? వాడికే అంధుడై ఉన్నాడు. ఇంకోరికి ఎట్లా చూపిస్తాడు? చూపించలేడు. కాబట్టి అజ్ఞానం స్వయం అజ్ఞానమైన కారణం చేత దానికి అదే విషయము కాదు. ఇంకోటి విషయము ఇంకొక దానికి విషయమై ఉండాలా, ఆశ్రయమై ఉండాలా. అందుకొరకు నా స్వాజ్ఞానం ఘటతే. సంభవదపి అజ్ఞాన స్వభావే అజ్ఞానం కమతిశయం జనయేతు. అజ్ఞాన స్వరూపమైన దాని యందు అజ్ఞానము సంభవించినప్పటికీ మరి ఏమవుతుంది? ఇంకా దానివల్ల ఏమవుతుంది అంటే ఏమయ్యేది కూడా ఏమీ కాదు. ఎందుకంటే అజ్ఞానం చేతి ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఏం కాదు. ఇంకోటి ఏదైనా చూసుకుంటే తప్ప దాని ద్వారా ఏదైనా తేలుతుంది. కానీ మట్టి మీద మట్టి వస్తే ఏమవుతుంది? రెండు మట్టి కలిసి ఒకటి మట్టి అవుతుంది, కానీ ఇంకోటి కాదు. అజ్ఞానానికి అజ్ఞానం ఏమవుతుంది అంటే ఏమవుతుందో
నీకు నువ్వేమవుతావు అడిగితే ఏం చెప్తారు? నీకు పక్క వాళ్ళు ఏమవుతావు అంటే అని చెప్పగలుగుతావు, కానీ నీకు నువ్వేమవుతావు అంటే ఏమవుతుంది? ఏం కావాలో అది అవుతాము. అజ్ఞానానికి అజ్ఞానం ఏమవుతుందంటే అజ్ఞాన సంబంధమే కానీ ఇంకోటి కాదు. అందువల్ల మరి ఒక హేతును కూడా చూపిస్తూ నచతత్ర జ్ఞాన ప్రాప్తిరస్తి ఏన తత్ ప్రతిషేధాత్మకం అజ్ఞానం స్యాతు. అక్కడ నచతత్ర జ్ఞాన ప్రాప్తి, అజ్ఞానం చోట అజ్ఞానం ఉన్నందువల్ల జ్ఞానం అనేది లభించదు. ఎందుకంటే రెండు అజ్ఞానమైనందువల్ల అజ్ఞానం అజ్ఞానంగానే గోచరిస్తుంది, కానీ అక్కడ జ్ఞానం గోచరించడం కాదు. ఎందుకంటే భిన్న పదార్థం అక్కడ లేని కారణం చేతి. భిన్న పదార్థం ఉన్న దగ్గరనే గోచర గ్రాహ్య భావం ఏర్పడుతుంది. గ్రాహ్యం అంటే గ్రహింపబడింది, గోచరం అంటే గ్రహించేది. రెండు ఒకటిగా ఉన్నప్పుడు అక్కడ గ్రాహ్యం, నేను ఎక్కడనే ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాను అనుకోండి, వస్తువు కనిపించలేదు, నేను దేని గ్రహిస్తాను? దేని గ్రహించను. ఆ పదార్థం ఒకటే ఉంది, గ్రహించే వాళ్ళు లేడు, అప్పుడు ఏం గ్రహించబడుతుంది? గ్రహింపబడదు. అందులో తత్వ జ్ఞాన ప్రాప్త ఏన తత్ ప్రతిషేధాత్మకం అజ్ఞానం స్యాత్. ఇది అజ్ఞానం అని ప్రతిషేధించేదాని కొరకు రెండు అజ్ఞాన స్వరూపమే కాబట్టి అక్కడ జ్ఞానం అనేది అంటే ఇతర జ్ఞానం అనేది కలగదు. రెండు అజ్ఞాన స్వరూపం. అజ్ఞానం అంటే తెలియంతనం కదా. తెలియంతనానికి తెలిసేతనం ఎక్కడి నుంచి వస్తుంది? తెలియంతనంగానే ఉంటుంది. అందువల్ల అజ్ఞానము అజ్ఞానానికి ఆశ్రయము కాదు, విషయం కూడా కాదు, ఇంకొక దానికై ఉండాలి అనేదాన్ని గుర్తు చేసి పూర్వక్త దాని యందు ఇంకొక హేతువును కూడా చెప్తున్నాడు కారణాన్ని. అనాత్మనశ్చ అజ్ఞాన ప్రసూతత్వాతో. అనాత్మ వస్తువు ఎక్కడి నుంచి పుట్టింది? అజ్ఞానం చేత పుట్టింది కదా. అజ్ఞానం చేత కల్పింపబడింది. పుట్టడం అంటే కల్పింపబడింది. మాయా కల్పితది. మాయా అన్న అజ్ఞానం ఒకటే అనుకోండి. ప్రస్తుతానికి అనాత్మ వస్తువు ఎలా పుట్టింది? అజ్ఞానం చేత పుట్టింది. తాడేందు పాము ఎట్లా పుట్టింది? అజ్ఞానం చేత పుట్టింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అనాత్మనశ్చ. ఇప్పుడు అనాత్మ వస్తువు కారణం ఎవరు? అజ్ఞానం కారణం. అందువల్ల అనాత్మ వస్తువు అజ్ఞానం చేత పుట్టింది కాబట్టి భాషిస్తుంది. కాబట్టి అనాత్మ వస్తువు అజ్ఞానానికి ఆశ్రయము కాదు. ఎందుకంటే ఒకదాన్ని ఆధారంగా చేసుకుని ఒకటి ఉన్నప్పుడు ఆ ఆధార వస్తువుకు ఆధేయం కారణం కాదు. ఆధార వస్తువుకి ఆధేయము కారణం కాదు. ముందిస్తారనుకోండి దాని విస్తారము. అందువల్ల అనాత్మ వస్తువు అజ్ఞాన కారణంగా పుట్టిన కారణం చేత అనాత్మ వస్తువు అజ్ఞానానికి ఆశ్రయము కాదు అనేది చెప్పి, ఎందుకు? కార్యము కారణాన్ని ఆశ్రయిస్తుంది కానీ కారణము కార్యాన్ని ఆశ్రయించదు కదా ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? కారణం కార్యాన్ని ఆశ్రయిస్తుందా? కార్యం కారణాన్ని ఆశ్రయిస్తుందా? కారణాన్ని ఆశ్రయిస్తుంది. కానీ కారణం కార్యాన్ని ఆశ్రయించదు కదా. అనాత్మ వస్తువు దేని కార్యం అన్నాము? అజ్ఞానం యొక్క కార్యం. కాబట్టి మళ్ళీ అనాత్మ వస్తువును అజ్ఞానం ఎట్లా ఆశ్రయిస్తుంది? ఆశ్రయిస్తుందా? ఆశ్రయించదు. అందుకొరకే కారణం కార్యాన్ని ఆశ్రయించిన కారణం చేత అజ్ఞానం చేత ఏమింది? అనాత్మ వస్తువు పుట్టింది. కాబట్టి అజ్ఞానమునకు ఆశ్రయము అనాత్మ వస్తువు కాదు. అజ్ఞానానికి ఆశ్రయం అనాత్మ వస్తువు గాని, అనాత్మ వస్తువుకు ఆశ్రయం అజ్ఞానం గాని, అజ్ఞానానికి అనాత్మ వస్తువు ఆశ్రయము కానేరు. ఎందుకు? కార్యకారణ భావాన్ని అనుసరించినప్పటికీ కారణము కార్యానికి ఆశ్రయం అవుతుంది కానీ కార్యము కారణానికి ఆశ్రయము కాదు. ఎట్లాగా? మట్టికి కుండ ఆశ్రయమైందా? కుండకు మట్టి ఆశ్రయమైందా? కుండకు మట్టి ఆశ్రయమైనప్పుడు మట్టికి కుండ ఆశ్రయమైందంటే ఎవరైనా ఒప్పుకుంటుందా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే కార్యకారణ భావ సంబంధం కాబట్టి. కార్యం ఎప్పుడు కారణాన్ని ఆశ్రయించి ఉంటుందే కానీ కారణం కార్యాన్ని ఆశ్రయించి ఉండదు. అందుకొరకు అజ్ఞానం యొక్క స్వభావం ఆలోచించినప్పటికీ ఏమవుతుంది? అహంకారాది అనాత్మ వస్తువులంతా కూడా ఆశ్రయించి ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి నహి పూర్వసిద్ధం సత్తత లబ్ధాత్మలాభస్య చేత్స్యత ఆశ్రయస్య ఆశ్రయ సంభవతి. అజ్ఞానం తాను పూర్వముందే ఉంది. దేనికి? అనాత్మ వస్తువుకు ముందుగా ఉన్నదా? అనాత్మ వస్తువుకు తర్వాత ఉందా జ్ఞానము? అనాత్మ వస్తువుకు ముందే ఉంది కాబట్టి అనాత్మ వస్తువు యొక్క ఉత్పత్తి అయింది. ఎందుకంటే కారణం కాబట్టి. అందువల్ల అది ముందే ఉంది కాబట్టి మరి తర్వాత వచ్చేది దీనికి ఆశ్రయం ఎట్లా అవుతుంది? కాదు కదా. ముందున్నది ఆశ్రయం అవుతుందా? వెనకొచ్చేది ఆశ్రయం అవుతుందా?
దేని ఆధారంగా చేసుకున్న ఒక వస్తువు వస్తుందో ఆ వస్తువుకు ఆధారం ఆశ్రయం అవుతుంది కానీ ఇది దానికి ఆశ్రయం కాదు. ఇది దాన్ని ఆశ్రయించదు. అందువల్ల అజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని అహంకారాది అనాత్మ వస్తువులంతా కూడా వచ్చినాయి. అహంకారం కావచ్చు, ఈ పంచమహాభూతాలు కావచ్చు, విషయం అంతా కదా అనాత్మ వస్తువులు అంటున్నాం కదా. ఇప్పుడు అజ్ఞాన కారణం చేత వచ్చినందువల్ల అనాత్మ వస్తువులు అజ్ఞానానికి ఆశ్రయము కాబోవు. ఎప్పటికి కూడా అనాత్మకు ఆశ్రయం కలదిగా కాకూడదు, కాను కూడా కాదు. ఎందుకు కాదంటావా? తదనపేక్షస్య తస్య నిస్వభావత్వాత్. అజ్ఞానము అపేక్షింపని అనాత్మ వస్తువు స్వరూపము లేదు. దానికి అజ్ఞానాన్ని ఆశ్రయించని వస్తువుకు స్వరూపమే లేదు. అజ్ఞానాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తుందో దానికి ఒక స్వరూపం గోచరిస్తుందో అహంకారాది మొదలుకొని. అందువల్లనే అజ్ఞానమునకు ఆశ్రయము అనాత్మ వస్తువు కాదు. అనాత్మ వస్తువు అజ్ఞానానికి ఆశ్రయము కాదు. మరేమవుతుంది? ఆత్మే అవుతుంది కానీ అనాత్మ వస్తువు కాదు. ఆత్మే అవుతుందని ఇప్పుడు నిర్ణయం చేయొద్దు. అనాత్మ వస్తువు ఏదానికి లేదు, అంతవరకే చెప్పుకోవాలి. మరి ఇంకేమవుతుందంటే అప్పుడు వెతుక్కుంటూ పోవాలా? కార్యకారణ భావాన్ని అనుసరించి కారణమేమో అజ్ఞానమైంది, కార్యమేమో అనాత్మ వస్తువు. అనాత్మ వస్తువు అంటే అర్థం ఏంటిది? అహంకారం మొదలుకొని సమస్త బ్రహ్మాండాలంతా అనాత్మ వస్తుంది కదా. మనం అంటున్నాం ఎతికించేది మనకు గోచరించేదంతా కూడా అనాత్మ. అనాత్మ రెండే ఉన్నాయని చెప్పుకున్నాం ప్రారంభం. అందుకొరకే అనాత్మ వస్తువు గోచరించేదానికి కారణం ఏంటిది? అజ్ఞానము. అజ్ఞాన ఆధారంగా అనాత్మ వస్తువు గోచరిస్తుంది కాబట్టి అజ్ఞానము ఈ అనాత్మ వస్తువును ఆశ్రయించదు. ఎందుకంటే దానికి ముందే ఇది ఉందిగా. అనాత్మ వస్తువులకు ముందే అజ్ఞానం ఉంది కాబట్టి తర్వాత వచ్చేది ఆశ్రయం ఎట్లా అవుతుంది? ఆశ్రయి అవుతుంది. అందువల్ల అజ్ఞానానికి మరొక హేతువు కూడా చెప్తూ తదనపేక్షించ నిస్వభావత్వాత్. లోకములో ఆధారములైన ఆశ్రయము ఏంటిది? కుండ ఉందనుకోండి, ఆ కుండలో పాలో పెరుగో లేదండి బియ్యం పోసామనుకోండి. కుండను ఆధారంగా చేసుకుని బియ్యం ఉన్నాయా? బియ్యాన్ని ఆధారం చేసుకుని కుండ ఉందా? అంటే బియ్యానికంటే ముందే కుండ ఉంది కదా. దాన్ని ఆధారం వల్ల వచ్చేసిందా? ఇప్పుడు ఎందుకంటే నిస్వభావత్వాతు. ఇగో ఈ కారణాల చేతనే, ముందు చెప్పిన కారణాల చేతనే అనాత్మకు అవి అజ్ఞానము విషయము కాదు. రెండు పదార్థాలు చెప్పబడ్డాయి కదా. ఒకటేమో అనాత్మ, ఒకటి ఆత్మ. మధ్యలో అనుకోండి ఇది అజ్ఞానము. దీని ద్వారా ఇది ఉత్పన్నమైంది. ఈ అజ్ఞానం ద్వారా ఈ అనాత్మ ఉత్పన్నమైన కారణం చేత ఇది దీనికి విషయం అవుతుందే కానీ ఇది దీనికి విషయం కాదు. ఎందుకంటే దీనికంటే ముందే ఇది ఉంది. అనాత్మ వస్తువు కంటే ముందే ఇది అజ్ఞానం ఉంది కాబట్టి అనాత్మకు అజ్ఞానం విషయం కాదు అన్నప్పుడు ఏమన్నాం? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇద్దరు పిల్లలుంటే వీడు పెద్దోడు కాదంటే పక్కకున్నవాడు పెద్దోడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మ అనాత్మలు రెండే ఉన్నాయన్నప్పుడు అనాత్మకు అజ్ఞానం విషయం కాదన్నప్పుడు ఆత్మకి విషయమై ఉండాలి అని తెలుసుకోవాలనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందువల్ల ఏతేభ్యేవ హేతుభ్యో అనాత్మ విషయం అజ్ఞానం సంభవతి. ఈ కారణాల చేతనే అజ్ఞానము అనాత్మకు విషయము కాదు. ఏవం తావన్న అనాత్మనః అజ్ఞానిత్వం నాపి తద్విషయం అజ్ఞానం పారిశేష్యాద ఆత్మనేవ అస్తు అజ్ఞానం. ఈ విధంగా అనాత్మ వస్తువు ఏదైతే ఉందో అజ్ఞానము అజ్ఞానాన్ని కలిగి లేదంటే అజ్ఞానాన్ని విషయంగా కలిగి లేదు. అజ్ఞానిత్వం నాపి తద్ విషయం, దానికి ఆశ్రయము కాదు విషయము కాదు. అజ్ఞానము ఆ అనాత్మ వస్తువు విషయముగా కలిగింది కూడా కాదు. అందువలన ఎందుకు అంటే దానివల్ల ఉత్పన్నమైంది కాబట్టి విషయం కూడా కాదు. ఎందుకంటే అజ్ఞానం చేత ఉత్పన్నమైంది. విషయం అంటే అజ్ఞానం ద్వారా గ్రహింపబడేది కదా. విషయం అంటే గ్రహింపబడేది. అజ్ఞానం అంటేనే తెలియంతనము. ఈ అజ్ఞానం ఏం గ్రహిస్తుంది? గ్రహించడం అంటే ఏంటిది? తెలుసుకోవడము. నీ గ్రహణకు రావడం లేదా గ్రహించావా అంటే తెలుసుకున్నావని అర్థం కదా. మరి విషయం అంటే తెలియబడేది. అది స్వయం అజ్ఞానం అయిపోయా ఎట్లా తెలుసుకుంటుంది? కాబట్టి ఆశ్రయము కాలేదు, విషయము కాలేదు అనాత్మ వస్తువు. అందువల్ల
పారిశేష్యాత్ అంటే మిగిలింది ఏంటిది? ఇంకా పారిశేష్యం అంటే మిగిలింది ఒకటే కదా, ఇంకా ఒకటి కాదనుకున్నప్పుడు ఇంకేంటిది మిగిలింది. కాబట్టి పారిశేష ఆత్మన ఏవ అస్తు అజ్ఞానం, ఆత్మే అజ్ఞానానికి ఆశ్రయము విషయం రెండూ కూడా అవుతాయని చెప్పాలి. అనాత్మ వస్తువు రెండు అయ్యేదానికి వీల్లేదు. ఒకటో ఆశ్రయం కాదు, ముందే ఉంది కాబట్టి. విషయం ఎందుకు కాదు అంటే విషయము దేని కొరకు గ్రహింపబడేది కాబట్టి అజ్ఞానంలో గ్రహణ శక్తి లేదు. అజ్ఞానం అంటేనే తెలియంతనం కదా, తెలియంతనం అంటేనే ఆ విషయాన్ని తెలుసుకోలేదు అని అర్థం. అందువల్ల అది జడమే ఇది జడమే. ఇంకో రకంగా చెప్పాలంటే అజ్ఞానము జడమే, విషయము జడమే. జడము జడాన్ని తెలుసుకోలేదు కాబట్టి విషయి కూడా కాదు. అందువల్ల అనాత్మ వస్తువు అజ్ఞానానికి విషయము కాదు, ఆశ్రయము కాదు. పారిశేష్యాత్ అంటే మిగిలింది ఏంటిది? ఇంకా మిగిలినందువల్ల ఏం మిగిలింది? ఆత్మవస్తువు ఒకటే మిగిలింది కాబట్టి ఆత్మనే ఈ రెండు అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఇది కూడా అనుభవ సిద్ధంగా చెప్తూ ఉన్నాడు. ఏంటది? తస్య అజ్ఞోస్మి ఇది అనుభవ దర్శనాత్. నేను అజ్ఞుడను అనేది అనుభవం ఉందా లేదా? నాకేం తెలియదండి, నేనేం తెలియని వాడినండి అంటామా లేదా? అన్నారు ఎప్పుడన్నా? అంటారు. అంటే నేనేం తెలియని వాడిని అన్నారు. ఏ తెలియంతనానికి ఆశ్రయం ఎవరయ్యారు? నేనయ్యాను. తెలియంతనానికి ఆశ్రయం ఎవరు? నేను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. తెలిసిన తనానికి ఆశ్రయం ఎవరు? విషయం అయ్యారు, నేనయ్యాను కదా. కాబట్టి విషయము ఆశ్రయము రెండు నేననే ఆత్మ అయింది గాని ఇప్పుడు అనాత్మ వస్తువు కాలేదు. నేను అహం అజ్ఞోస్మి, నేను తెలియని వాణ్ణి ఒకటి, నేను తెలిసిన వాణ్ణి, నేను కూడా తెలిసిన వాణ్ణి అంటున్నాం. అప్పుడు ఆ నేను తెలియని వాణ్ణి అన్నప్పుడు ఆ తెలియంతనం అజ్ఞానం కాబట్టి దానికి ఆశ్రయం ఎవరు? నేను తెలిసిన వాణ్ణి అన్నప్పుడు కూడా నేను తెలిసిన తనానికి విషయం ఎవరు? నేను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను తెలియని వాణ్ణి, నేను తెలియని వాణ్ణి, నేను తెలిసిన వాణ్ణి. ఇప్పుడు రెండు పదాలు ఇక్కడ మనం ఉన్నాయి. అన్నందువల్ల నేను తెలియని వాణ్ణి, తెలియని తనానికి ఆశ్రయం ఎవరు? ఈ నేను తెలిసిన వాణ్ణి, ఈ తెలుసుకున్న నేను తెలిసిన వాణ్ణి అంటే ఈ తెలిసిన వానికి విషయం ఎవరు? నేను. అర్థమైంది కదా? ఇప్పుడన్నా మూడు పదార్థాలు, నేను తెలియని వాణ్ణి, నేను తెలిసిన వాణ్ణి, ఈ రెండిటికి నేనే ఉంది ఇక్కడ. నేను తెలియనితనం అజ్ఞానానికి ఆశ్రయము నేనే అయింది, తెలిసిన జ్ఞానానికి విషయము నేనైంది. అందువల్ల ఇది లోకంలో మనకు అనుభవ సిద్ధమయ్యింది. ఆత్మవస్తువే ఆశ్రయము విషయము రెండు ఉన్నట్టుగా మనకు అనుభవం ద్వారా తెలుస్తుంది. కానీ అనాత్మ వస్తువు విషయము కాదు, ఇంకోటి ఏంటిది? ఆశ్రయం కూడా కాదు అనేదాన్ని మనము